ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వివిధ పంటలలో పోషకాల ప్రాముఖ్యత ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పసుపు మరియు వరి పంట సాగులో అనుభవాలు కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతు మల్లయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి వివిధ పంటలలో పోషకాల ప్రాముఖ్యత ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఆర్ఏఆర్ఎస్ వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. మొక్కలలో వివిధ పోషకాల ప్రాముఖ్యత, వాటి ప్రభావం అనే అంశం మీద మాట్లాడడానికి రాములు గారు మన వద్దకు వచ్చారు. నమస్కారం అండి రాములు గారు. నమస్కారం అండి. రాములు గారు, ఈ యొక్క సీజన్లో మొక్కలలో వివిధ పోషకాల ప్రాముఖ్యత గురించి మీదైన సలహాలు సూచనలు అందించండి. మరి ప్రధానంగా ఏ పంట లేదా మొక్క అయినా వాటి యొక్క జీవిత చరిత్ర అంటే సీడ్ టు సీడ్ అంటాం. విత్తనము పెట్టినప్పటి నుంచి మళ్ళీ విత్తనం వచ్చేంత వరకు పంటలో దాన్ని సీడ్ టు సీడ్ అంటాం. అయితే విత్తనం నుంచి మొక్క వచ్చి మళ్ళీ మొక్క విత్తనంగా మారాలంటే వివిధ దశలలో ఖచ్చితంగా కొన్ని రకాల పోషకాలు అవసరం. అంటే వివిధ పంటలను బట్టి, వివిధ సీజన్లను బట్టి, వాటి యొక్క మోతాదును బట్టి దాదాపుగా 16 నుంచి 21 పోషకాలు ప్రతి పంటకు అవసరం. అయితే ఖచ్చితంగా రైతులు ఆ పోషకాల యొక్క విశిష్ట లక్షణాలు ఏంటిది అనేటువంటిది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ పోషకాలకు సంబంధించినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశమును పూర్తిగా రైతులకు మంచి అవగాహన అనేటువంటిది అవసరం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాములు గారు, పోషకాలు అంటే ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏంటో చెప్పండి. మరి మొట్టమొదటగా పోషకము అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. మనకు సహజంగా భూమి లోపల ఖనిజాల రూపంలో వివిధ రకాల మూలకాలు అనేటువంటి ఉంటాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మనకు నేల నుంచి గుర్తించబడినటువంటి మూలకాలు దాదాపు 109 మూలకాలు. ఈ విశ్వమంతా కూడా ఈ మూలకాలతోటి నిర్మితమైనటువంటిదే. కాబట్టి ఈ 109 మూలకాలలో మొక్కలకు సంబంధించి దాదాపు 16 నుంచి 21 మూలకాలు అవి మొక్కలు తీసుకోవడం జరుగుతుంది. మొక్కలు తీసుకునేటువంటి క్రమంలో వాటిని మనం పోషకాలు అని అనడం జరుగుతుంది. అంటే పోషకం అంటే ఏంటిది? మొట్టమొదటగా అంటే ఏదైనా మూలకం, ఈ 109 మూలకాలలో ఏదైనా మూలకము మొక్కకు అందించినప్పుడు ఆ మూలకము మొక్క లోపల విశిష్టమైనటువంటి గుణాలను ప్రేరేపించినట్లయితే దాన్ని పోషకం అంటాం. అది ఒక మొదటి లక్షణం. రెండవ లక్షణం, ఆ మూలకం యొక్క విశిష్ట లక్షణం ఏదైతే మొక్క మీద ప్రభావితం చూపిస్తుందో ఆ ప్రభావితాన్ని ఏ ఇతర మూలకం కూడా చూపించకూడదు. అది రెండవది. మూడవ లక్షణం ఏంటిది అంటే ఏ మూలకం అయితే పలాని పంట లోపల విశిష్టమైనటువంటి లక్షణం చూపిస్తుందో ఆ మూలకం లోపం జరిగినప్పుడు, అంటే ఆ పోషకము లేదా మూలకము ఆ మొక్కకు అందనట్లయితే అందులో విశిష్టమైనటువంటి లోప లక్షణాలను కూడా ఆ పంట ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఈ 3 లక్షణాలు, 3 నుంచి 4 లక్షణాలు. ఒకటి, ఆ పోషకము లేదా మూలకము మొక్క లోపల విశిష్టమైనటువంటి లక్షణాలను ప్రేరేపించాలి. రెండవది, అది చేసేటువంటి పనిని వేరే పోషకము చేయకూడదు. మూడవది, అది మొక్కకు లోపం జరిగినప్పుడు విశిష్టమైనటువంటి లోప లక్షణాలను ఆ పంట వ్యక్తపరచాలి, అంటే చూపించడం, మన కళ్ళకు అవపడాలి. ఉదాహరణకు నత్రజని లోపం ఏదైనా పంటలో ఉన్నదనుకోండి, అంటే అప్పుడు ఏమవుతుంది, ఎల్లో కలర్ వస్తుంటుంది, అంటే పసుపు కలర్, లేత పసుపు కలర్ రంగులోకి ఆకులు మారడం జరుగుతుంటుంది. కాబట్టి అట్లా అంటే ఒక్కొక్క పోషకానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి లక్షణం ఉన్నప్పుడు దాన్ని పోషకము
అనేటువంటి పదం మనం వాడతాం. అంటే మూలకాలన్నీ కూడా పోషకాలు కావు, పోషకాలన్నీ మూలకాలే. అంటే 109లో కొన్ని మాత్రమే పోషకాలుగా మనం మాట్లాడతాం. అన్ని పోషకాలు మూలకాలే కానీ అన్ని మూలకాలు పోషకాలు కావు. పోషకాలను ఎప్పుడు అంటామంటే పంటకు సంబంధించి వాటి యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలను మొక్కపై ప్రభావితం చూపించడం, అదేవిధంగా లోపం ఉన్నప్పుడు లోప లక్షణాలు కలిగించడం అనేటువంటిది ఈ పోషకం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. రాములు గారు, మొక్కలకు పోషకాలు ఎందుకు అవసరమో చెప్పండి మరి. మొక్కలకు పోషకాలు ఎందుకు అవసరం అంటే సహజంగా మనిషి పెరగడానికి పోషకాలు ఏ రకంగా అయితే మనం తీసుకుంటున్నామో రైస్ రూపంలో, పోషకాల రూపంలో, ట్యాబ్లెట్ల రూపంలో, వివిధ రూపాలలో మనం ఆహారాన్ని ఏ రకంగా తీసుకుంటున్నామో మొక్క కూడా పెరిగి అవి మళ్ళీ ఫుడ్ గ్రెయిన్ అంటే ఆహార గింజలను మనకి ఇవ్వాలంటే వాటికి ఈ పోషకాలు అనేటువంటివి అవసరం. మరి అవి ఎందుకు అవసరం అంటే మొక్క పెరిగి వాటి యొక్క వివిధ దశలు, విత్తనం, మొట్టమొదటిగా విత్తనం నాటినప్పుడు వేర్లు వస్తాయి. వేర్లు వస్తే వేర్లు పోషకాలను తీసుకోవడం జరుగుతుంది. ఆ పోషకాలు తీసుకున్నట్లు అదేవిధంగా కాండం వస్తుంది, ఆకులు వస్తుంది, ఫ్లవర్స్ వస్తాయి, అదేవిధంగా కాయలు వస్తాయి. అంటే అవి పెరిగి వాటి యొక్క సంతతిని పెంచుకోవడానికి మళ్ళా రీసైక్లింగ్ సైకిల్, ఓ విత్తనం నుంచి మళ్ళీ పంట అయిపోయి మళ్ళీ విత్తనం కావాలంటే ఖచ్చితంగా పోషకాలు అనేటువంటివి అవసరం. అంటే వాటి జీవిత చక్రం పూర్తి కావాలంటే అన్ని పంటలలో 16 నుంచి 21 పోషకాలు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే వాటి యొక్క పెరుగుదల అనేటువంటిది ఈ పోషకాల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. పోషకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పండి మరి. ప్రధానంగా పోషకాలు అనేటువంటివి 2 విధాలుగా విభజించడం జరిగింది. అంటే స్థూల పోషకాలు, రెండవది సూక్ష్మ పోషకాలు. మరి ఎందుకు అట్లా స్థూల సూక్ష్మ అని అంటామంటే స్థూల అంటే బల్క్ అంటే ఎక్కువ మొత్తంలో, ఏ పోషకాలు అయితే మొక్కకు ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటాయో వాటిని స్థూల పోషకాలు అంటాం. ఈ స్థూల పోషకాలలో 2 రకాలు మళ్ళీ, అంటే ప్రాథమిక పోషకాలు, ద్వితీయ పోషకాలు. ప్రాథమిక అంటే అవి ఖచ్చితంగా అవి లేకపోతే మొక్క యొక్క లైఫ్ లేదన్నమాట. కాబట్టి వాటిని ప్రాథమిక పోషకాలు అంటాం. అందులో ఇంకొకటి ద్వితీయ పోషకాలు అంటాం. అవి ఏంటంటే ప్రాథమిక పోషకాలతో పోల్చినప్పుడు కొద్ది తక్కువ మోతాదులో మొక్కకు అవసరం. ఇవి కూడా సేమ్ ఇంపార్టెన్సే ఉంటాయి కానీ ప్రాథమిక పోషకాలతో పోసినప్పుడు మోతాదు అనేటువంటి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇంకా రెండవది సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే ఇవి తక్కువ పరిమాణంలో మొక్కకు అవసరం కానీ ఎట్ ద సేమ్ టైం వాటి యొక్క పని, మొక్క లోపల పని చూసినట్లయితే ఏదైతే స్థూల పోషకాలు ఉంటాయో వాటితో సమానంగా అవి పని చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా పోషకాలు 2 రకాలు. ఎక్కువ మొత్తంలో తీసుకునేటువంటి స్థూల పోషకాలని, తక్కువ మొత్తంలో మొక్కకు అవసరం ఉన్నట్లయితే వాటిని సూక్ష్మ పోషకాలని చెప్పుకోవడం జరుగుతుంది. స్థూల పోషకాలు అంటే ఏంటో చెప్పండి మరి. స్థూల పోషకాలు అంటే ఎక్కువ మొత్తంలో మొక్కకు అవసరమయ్యేటువంటి వాటిని స్థూల పోషకాలు అంటాం. ఇందులో ప్రధానంగా 6 పోషకాలు, 6 నుంచి 9 పోషకాలు ఉంటాయి. అందులో ప్రాథమిక పోషకాలు 6, ద్వితీయ పోషకాలు 3. ప్రాథమిక పోషకాలు 6 ఒకటి కార్బన్, రెండవది హైడ్రోజన్, మూడవది ఆక్సిజన్, నాలుగవది నత్రజని, 5వది భాస్వరం, 6వది పొటాషియం. ఈ 6 ప్రాథమిక పోషకాలు. అంటే స్థూల పోషకాలలో మొట్టమొదటి కేటగిరీ ప్రాథమిక పోషకాలు, ప్రైమరీ న్యూట్రియంట్స్ అంటాం. ద్వితీయ పోషకాలు, సెకండరీ న్యూట్రియంట్స్ 3 ఉంటాయి. అవి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. అంటే స్థూల పోషకాలు మొత్తం 9. మరి సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి చెప్పండి. సూక్ష్మ పోషకాలు అంటే ఏదైతే మొక్కకు తక్కువ మొత్తములో అవసరం పడితే వాటిని సూక్ష్మ పోషకాలు అంటాం. ఇందులో ప్రధానంగా 6 నుంచి 7 లేదా 9 ఉంటాయి. అందులో ఐరన్, జింకు, కాపర్, మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, నికెల్, సోడియం, సిలికా అంటే వివిధ రకాలుగా దాదాపు 7 నుంచి 9 రకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి మొక్కకు తక్కువ మొత్తంలో, తక్కువ క్వాంటిటీలో అవసరం. బట్ సేమ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది మొక్కపై ప్రభావితం అనేటువంటిది ఏదైతే స్థూల పోషకాలు ఉన్నాయో వాటితో సమానంగా ఇవి చేయడం జరుగుతుంది. ఇంకా రాములు గారు స్థూల పోషకాల గురించి వివరించండి మరి. మనము స్థూల పోషకాల యొక్క పని మొక్కలలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిది కార్బన్. అంటే
ఈ పోషకాలు ఏదైతే 17 నుంచి 21 పోషకాలు ఉంటాయో ఈ 17 నుంచి 21 పోషకాలలో ప్రధానంగా 95% అంటే మొక్క లోపల 95% కేవలం ఈ 3 పోషకాలు మాత్రమే ఉంటాయి. అటు ఏంటి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. దాదాపు 90 నుంచి 95% ఈ 3 పోషకాలే ఉంటాయి. మరి కార్బన్ ఏం చేస్తుంది అంటే ఇది మొక్క యొక్క కణ నిర్మాణం అంటే శరీర ఆకృతిని అంటే శరీరాన్ని బిల్డ్ చేయాలంటే కేవలం కార్బనే మనకు ప్రధానమైనటువంటి మూలకం. కాబట్టి ఈ కార్బన్ అనేటువంటిది మొక్కకు సహజంగా వాతావరణం నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా అంటే ఆకుల నుంచి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఉన్నటువంటి కార్బన్ని పత్రహరితం ద్వారా మొక్క తీసుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా నీటిని అదేవిధంగా సూర్యరశ్మిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి ప్రక్రియ ద్వారా మనకు కార్బోహైడ్రేట్స్ ఏదైతే పోషక పదార్థాలు మనం పండ్ల రూపంలో, ఫ్లవర్స్ రూపంలో, కాయల రూపంలో, గింజల రూపంలో మనం తీసుకుంటున్నామో అవి తయారు కావడానికి ఈ కార్బోహైడ్రేట్స్ ప్రధానమైనటువంటి పదార్థాలు, పిండి పదార్థాలు. అవి తయారు కావాలంటే కార్బన్ అవసరం. ఈ కార్బన్ సహజ సిద్ధంగా మనం కార్బన్ రూపంలో ఏ ఎరువు కానీ ఏ పోషకాన్ని కానీ మనం మొక్కలకు ఇవ్వడం లేదు. సహజంగానే వాతావరణం నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిది. రెండవ పోషకము హైడ్రోజన్. హైడ్రోజన్ కూడా సేమ్ కణ నిర్మాణంలో భాగంగా పనిచేస్తుంది. కాకపోతే ఇది 5 to 10% మాత్రమే ఉంటుంది. ఈ మూడిట్లో 95లో ఒక 5 to 10% హైడ్రోజన్ ఉంటుంది. దాదాపు 40 నుంచి 45% కార్బన్ ఉంటుంది. ఆక్సిజన్ కూడా దాదాపు 40 నుంచి 45% ఆక్సిజన్ ఉంటుంది. మరి హైడ్రోజన్ మొక్కకు ఏ రకంగా అందుతుందంటే మనం నీటిని పెట్టినప్పుడు, మొక్కకు నీటి పెట్టినప్పుడు వాటర్ అంటే H2O. కాబట్టి హైడ్రోజన్ అనేటువంటిది సహజ సిద్ధంగా మనం నీటి ద్వారా హైడ్రోజన్ అనేటువంటిది మొక్క తీసుకోవడం జరుగుతుంది. ఇక మూడవ మూలకం ఏంటిదంటే ఆక్సిజన్. ఆక్సిజన్ సహజ సిద్ధంగా మనకు మొక్క రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి న్యాచురల్గా ఆక్సిజన్ అనేటువంటిది వాటర్ H2O, ఆ వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ను మొక్క తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనకు ఆక్సిజన్ వాతావరణంలో ఏది రిలీజ్ చేస్తుంది? మొక్కలే రిలీజ్ చేస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంటాయి. మరి ఆక్సిజన్ మొక్కకి ఎట్లా అవసరం అంటే వాటర్ ద్వారా H2Oలో ఉన్నటువంటి వాటర్ని ఆక్సిజన్ను వినియోగించుకొని అది మొక్క మనకు పిండి పదార్థాలు ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. ఇవి ఈ 3 పోషకాలు. ఇంకా స్థూల పోషకాలలో ప్రధాన పోషకాలలో ఈ 3 అయిపోతే ఇంకా 3 ఉన్నాయి. ప్రధానంగా నత్రజని, భాస్వరం, పొటాషియం. నత్రజని ఏం చేస్తుంది? మరి మొక్క లోపల నత్రజని ఎందుకు అవసరం అంటే ప్రధానంగా నత్రజని పోషకము అనేటువంటిది మొక్క యొక్క శాఖీయ పెరుగుదల అంటే వెజిటేటివ్ ప్రొడక్షన్ అంటాం. శాఖీయ పెరుగుదల, కొమ్మలు పెరగడం, కాండం పెరగడం, ఆకులు పెరగడం, ఫ్లవర్స్ పెరగడం అంటే శాఖీయ బ్రాంచింగ్. మనకు 2 దశలు ఉంటాయి అంటే ప్రత్యుత్పత్తి దశ, శాఖీయ దశ. మొక్క లోపల 2 దశలు ఉంటాయి. ప్రత్యుత్పత్తి దశ అంటే మనకు ఫ్లవర్స్ వచ్చే స్టేజ్ నుంచి ప్రత్యుత్పత్తి దశ అంటాం. దానికంటే ముందంతా కూడా వెజిటేటివ్ ఫేజ్, శాఖీయ పెరుగుదల అంటాం. ఈ నత్రజని అనేటువంటిది శాఖీయ పెరుగుదలను బాగా ప్రభావితం చేయాలి. మొక్కలు పెద్దగా కావడం, దొడ్డుగా కావడం, కాండము, వేర్లు, ఆకులు బాగా అభివృద్ధి చెందడానికి ఈ నత్రజని పోషకము మనకు మొక్క లోపల అత్యంత ప్రభావితాన్ని చూపిస్తుంది. మరి నత్రజని ఎట్లా తీసుకుంటుంది మొక్క అంటే మనం ఎరువుల రూపంలో ఇచ్చేటువంటి నైట్రోజన్ ఎరువును, యూరియా, ప్రధానంగా మనం యూరియా రూపంలో ఈ నత్రజనిని మొక్క తీసుకోవడం జరుగుతుంది. కొన్ని మొక్కలు సహజ సిద్ధంగా ఏదైతే వాతావరణంలో ఉన్నటువంటి 78% ఉన్న నత్రజనిని కొన్ని బ్యాక్టీరియాకు సంబంధించినటువంటివి సూక్ష్మజీవులు నేల లోపల ఉండి ఆ వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని అవి సంగ్రహించి కొన్ని మొక్కలకు అందించడం జరుగుతుంది. అంతే తప్ప మిగతా నత్రజని పోషకము కేవలము నైట్రోజన్, యూరియా రూపంలో మాత్రమే మనకు మొక్క తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ నైట్రోజన్ అనేటువంటిది పంట యొక్క దిగుబడి మీద కూడా చాలా ప్రభావితాన్ని చేస్తుంది. ఇది ప్రధానంగా నత్రజని యొక్క లక్షణం. ఇంకా పోతే 5వది భాస్వరం పోషకము ప్రధానంగా వేరు వ్యవస్థ మీద ప్రభావితం చూపిస్తుంది. అంటే భాస్వరము పర్ఫెక్ట్గా మన నేలలో ఉన్నట్లయితే మనము విత్తనము నేలలో వేసిన వెంటనే మొదటగా వచ్చేటువంటివి వేర్లు. అంటే గింజ నుంచి మొట్టమొదటి భాగం బయటకు వచ్చేది వేర్లు.
ఈ వేర్లు బయటకు వచ్చిన తర్వాత ఈ వేరు చుట్టూ ఉన్నటువంటి వాటర్ అంటే నీరు అదేవిధంగా పోషకాలను ఆ వేరు తీసుకొని ఆ గింజలోకి సప్లై చేయడం ద్వారానే కాండం యొక్క పెరుగుదల అనేటువంటిది స్టార్ట్ కావడం జరుగుతుంది. వీటి యొక్క ప్రభావం అనేటువంటిది పంటలపై అత్యంత క్రియాశీలకంగా ఉండడం జరుగుతుంది. రాములు గారు చాలా బాగుందండి. మీరు వరంగల్ జిల్లా రైతులకు మొక్కలలో వివిధ పోషకాలు ప్రాముఖ్యత అనే అంశం మీద చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు వివిధ పంటలలో పోషకాల ప్రాముఖ్యత ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి పసుపు మరియు వరి పంటల సాగులో అనుభవాలు. కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతు మల్లయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. పంగిడిపల్లి గ్రామానికి చెందిన తరిగొప్పుల మల్లయ్య గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఈ సీజన్లో పసుపు పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై మల్లయ్య గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి మల్లయ్య గారు. నమస్కారం. పసుపు పంటను పెట్టారు కదా, పసుపు పంట ఏ పరిస్థితిలో ఉన్నది, దానికి కావలసినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకుంటారు? సరే సార్, ఫస్ట్ ఎండాకాలంలో మంచిగా నాగలతోని 3 సార్లు దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత మనం మంచి వర్షం పడ్డాక దాన్ని పశువును విత్తన శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ విత్తన శుద్ధి చేసుకొని నాగలతోని భోజలు దున్ని పసుపు వేసేటప్పుడు దానికి గోదావరి DAP ఎకరానికి ఒక బస్తా చొప్పున వేయాలి. వేసినాక దానికి 40 రోజులకు విత్తనం శుద్ధి అది మొలుతుంది. మొలిచినాక దాన్ని కలుపు తీసుకోవాలి ఒకసారి. దానికి ఏం మందు కొట్టిన అవసరం లేదు. లేకపోతే దానికి చిన్నగా M45 పొడి లేకుంటే కాన్ఫిడారో పిచికారి చేస్తే సరిపోతుంది. మనం భూమిని చదును చేసుకునేటప్పుడు అంటే గతంలో మన తాతలు కానీ తండ్రులు కానీ ఎడ్డనాగాలతో చేసేది. ఇప్పుడు అంతా యాంత్రిక పద్ధతి వచ్చింది. ట్రాక్టర్లు కానీ కల్టివేటర్లు కానీ ఫల్టర్లు కానీ కొడుతున్నాయి. అంటే మీరు పాత పద్ధతిని అవలంబిస్తున్నారా, లేదంటే ఇప్పుడు కొత్త పద్ధతి యాంత్రిక జీవితం? మాకు వ్యవసాయం ఉన్నాయి, ఎడ్డనాగాలతో దున్నుతాను. అంటే ఇప్పుడు అంతకుముందు ఎడ్డనాగాలతో ఒక ఎకరం దున్నాలంటే 4 రోజులు దున్నేది. ఇప్పుడు ఒక అర్ధ గంట 2 గంటలలో దున్నుతాయి. కానీ ఎడ్లనాగాల కన్నా దుక్కి అది తక్కువ పడుతుంది అన్నట్టు. ఇది ఎక్కువ పడుతుంది. ఎడ్లనాగాలతో అయితే దుక్కి కొద్దిగా లోతు ఎక్కువ పోతుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ 2 రకాలుగా దున్నినప్పుడు మనకు ఎక్కువ పంట దిగుబడి రావడానికి ఏది సహకరిస్తుంది? మరి ఎడ్లనాగాలతో దున్నిందే సహకరిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో గడ్డి పడకుండా గడ్డి మందులు అంటే మీరు గడ్డి మందులు కొడతారా? గడ్డి మందులు కొట్టడం వల్ల పంటలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందట. మరి ఎట్లా దాని గురించి? గడ్డి మందులు కొడితే పంట ఘనంగా అన్నట్టు మొలక ఘనంగా వస్తుంది. కరెక్ట్ ఉన్నది. గడ్డి మందు మనం కూల పెట్టి కలుపు తీపించుకుంటేనే అది పంట మంచిగా ఉంటుంది. మందులు కొడితే భూమి సుతా ఖరాబ్ అవుతుంది అన్నట్టు. గడ్డి మందు కొడితే అంటే ఇప్పుడు ఈ పసుపు అనేది విత్తన శుద్ధి చేసుకుంటారు. అంటే పసుపు పెట్టక ముందుకే ఒక 40 రోజుల ముందే విత్తన శుద్ధి చేసి పెట్టుకోవాలన్నట్టు. M45 పొడి తెచ్చుకొని అంటే రంబులన్నా లేకుంటే హౌజులన్నా వాటర్ పోసి పౌడర్ దాంట్లో పోసి పసుపు అంతా దాంట్లో వేసి ఒక రోజు దాంట్లో ఉండనిచ్చి మొత్తానికి తీసి మళ్ళీ తెల్లారి మనం వేసే రోజు తీసి వేసుకోవాలన్నట్టు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే పసుపు రైతులు చాలా మంది పట్టణాల్లో పసుపు తింటారు, కానీ కొంతమందికి పసుపు కొమ్ములు తెలుసు.
కానీ అసలు పసుపు ఎట్లా పండిస్తారు అనేది కూడా ఎవరికి తెలియదు కొంతమంది. తెలియదు. సరే పత్తి వేసుకుంటే పత్తి గింజలు ఉంటాయి, మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్న గింజలు. మరి ఈ పసుపు పెట్టడానికి ఏం గింజలు ఉంటాయి? గింజలు ఉంటాయా లేదంటే పసుపు కొమ్ములు పెడతారా? ఎట్లా చెప్పండి. పసుపు కొమ్ములే. ఎట్లా దాన్ని ఏం చేస్తారు? పసుపు ఇంత ఇంత పెద్దగా ఉంటాయి, అల్లం లెక్కనే ఉంటాయి. ఆ పిలికలు దుంచి ఇంత ఇంత దుంచి ఒక ఫీట్ కోటి ఎత్తా ఉన్నాడు. అవి అంటే చిన్న చిన్న పిలకలే. పెద్ద ఉన్న సుధా దాన్ని కట్ చేసి చిన్న చిన్న కట్ చేసి ఎత్తా ఉన్నాడు. అంటే ఒక ఎకరానికి ఎంత పడుతుంది మరి? ఒక ఎకరానికి 5 క్వింటాలు పడుతుంది. అంటే ఒక క్వింటానికి ఎంత ఖర్చు అవుతుంది, మరి లాభం ఎంత తీసుకోవచ్చు? ఒక క్వింటాన్కు దాన్ని బట్టి మార్కెట్ రేటు ఓసారి ఎక్కువ ఉండొచ్చు, ఓసారి తక్కువ ఉండొచ్చు. 2500 ఉంటుంది ఓసారి పచ్చి పసుపు, ఓసారి 1500 ఉంటుంది. దాన్ని బట్టి వేసుకుంటే వాస్తవానికి ఎకరం పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు దిగుబడి రావచ్చు. రేటు ఉంటాయి మినిమం ఒక 6000 7000 ఉంటాయి. ఎకరాన 1 లక్ష రూపాయలు దిగుబడి వస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు పసుపు పంట పెట్టిన? 20 గుంటలు. 20 గుంటలు. అంటే 20 గుంటలతో పాటు ఇంకా ఎవరిదన్నా కౌలుకు తీసుకున్నారా లేదంటే మీ దగ్గర పెట్టినా? అంటే ఒక పసుపు పంట పండిస్తారా, ఇంకా వాణిజ్య పంటలు ఏమైనా పండిస్తారా? ప్రస్తుతం దాంట్లో ఒక సంవత్సరం మొక్కజొన్న వేసినాం, పసుపు వేసి మొక్కజొన్న వేసినాం అన్నట్టు. అట్లయితే దిగుబడి చక్కగా రాలే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పసుపు వేస్తే మంచి దిగుబడి వచ్చింది. అంటే వాణిజ్య పంట వేరే వేయకుంటే డైరెక్ట్ వేస్తే. అంటే ఇంతకుముందు పత్తి గిట్లా ఏమైనా వేసినాము? పత్తి వేసినాము. అది కాకుండా ఒక సంవత్సరం పత్తి, ఒక సంవత్సరం పసుపు. మరి మీ ప్రాంతంలో కూరగాయల పంటలు కూడా పెడతారు అన్నట్టు సమాచారం. మీరు ఏమైనా కూరగాయలు పెట్టినారా? పెట్టలే, ఎప్పుడు పెట్టలే. అంటే ఎందుకు మరి కూరగాయలు ఎందుకు పెడతలేరు? ఇక పసుపు ఏంటంటే మనం దానికి ఎక్కువ మందు కొట్టు ఉండదు, దానికి వాటర్ కట్టిందంటే సరిపోతుంది. అప్పుడు ఇప్పుడు ఒకసారి మందు కొట్టి సరిపోతుంది అన్నట్టుగా ఎక్కువ పసుపు పత్తే. అంటే ఈ పసుపు పంటను తప్పనిసరి మనుషులు తినడానికి అవసరం ఎట్లా దానికి మళ్ళీ రేట్ ఉంటుంది అన్న ఆలోచనతో. పత్తి ఏమున్నది 4000 5000 ఉంటుంది, దీనికి సుతా కాదు 4-5 వేలు ఉంటుంది. పశువుకు ఎక్కువ మందు కొట్టు ఉండదు. పత్తికి అయితే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి పత్తికి మందు కొట్టవలసి వస్తుంది అన్నట్టు. ఈ మందు కొట్టే క్రమంలో మరి మీ దగ్గర పత్తి మందు కొట్టేటప్పుడు అట్లా ఏమైనా ఉంటుంది? చేతికి బ్లౌజులు వేసుకొని మూతికి కర్చీఫ్ కట్టుకొని మందు కొట్టారు అంతే. అంటే అప్పుడప్పుడు మనుషులకు ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఏమైనా ఉంటుంది? ఇప్పుడు ఆ మధ్యగా 10 ఏళ్ల క్రితం జరిగింది, కానీ ఇప్పుడు ఏం లేదు. పంపు కొట్టే క్రమంలో పంటకు ఎప్పుడు పంపు కొడితే బాగుంటుంది? అంటే పొద్దున కొట్టాలా లేదంటే సాయంత్రం అన్న? పొద్దున్న. పురుగు ఎట్లా బయటకు వస్తుంది, దాన్ని ఎట్లా చేయాలి? పొద్దున్న ఒక 10 గంటల లోపు కొట్టాలి. ఎండకు మనిషి సుతా కాకుండా పురుగు సుతా అప్పుడే చల్లపూట బయటకు వెళ్తాను. పంటకు ఎట్లా తెగుళ్ళు వస్తుంది, దాని తెగుళ్ళని ఎట్లా గుర్తుపడతారు మీరు? ఇక పంట మామూలుగా ఆకులు మచ్చలు అయ్యి ఎండిపోయి ఉంటే దాన్ని తీసుకుపోయి ఫర్టిలైజర్ ఆఫీసులలో లేకుంటే వ్యవసాయ శాఖ దగ్గర తీసుకుపోయాను, దాన్ని చూపెట్టి దానికి సంబంధించిన మందు తెచ్చి కొడుతూ ఉన్నారు. అంటే కొన్ని సందర్భాలలో ఫర్టిలైజర్ షాపులు కూడా అమ్ముడు పోవడానికి కొన్ని మందులు ఇస్తారు వాళ్ళు. ఈ మందు కొట్టుకుంటాలని మన వ్యవసాయ అధికారి దగ్గర పోయి ఉంటుంది ఆఫీసు, అడిగితే ఇది కాదు అని చెప్తే అది వాపించి మళ్ళీ వేరే పట్టుకుపోతాను. ఇప్పుడు ఈ పసుపు పంటను మీరు పెట్టిన తర్వాత మొలక అంటే విత్తనాలు పెట్టిన తర్వాత చిన్న చిన్న విత్తనాలు పెట్టిన తర్వాత అది ఎన్ని రోజులకు మనకు మొలక కనబడుతుంది? 40 రోజులు కావాలి. 40 రోజులు అంటే మొలక కనబడడానికి 40 రోజులు కావాలి. మినిమం 30 నుండి 40 days. ఆ లోపు మనకు మొలక ఇంత కనబడుతుంది, అప్పటిదాకా కనబడేది. ఆ మొలక కనబడిన తర్వాత దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? దాని జాగ్రత్తలు ఏముండదు, అది కనబడే వరకు ఆల్రెడీ మనకు గడ్డి పడుతుంది ఆల్రెడీ. దాన్ని ఒక్కసారి మామూలుగా కలుపు తీపించుకోవాలి, కూల పెట్టించుకొని కలుపు తీపించి తర్వాత వర్షం ఉంటుందో ఏమి లేదు, వర్షం లేకుంటే ఒకసారి నీళ్లు కట్టాలి. ఇప్పుడు ఈ నీళ్లు కట్టే పద్ధతి కూడా ప్రతి ఊర్లో డ్రిప్ వచ్చింది, సేంద్రియ పద్ధతి. అంటే మన దాన్ని బిందు సేద్యం. ఆ బిందు సేద్యంలో చేస్తున్నారా మీరు లేదంటే బోయల ద్వారా నీళ్ళు? బోజల ద్వారా. అంటే ఎట్లా నీళ్లు కడితే బాగుంటుంది మరి? బోజల ద్వారానే కడితే బాగుంటుంది. బిందు సేద్యం అంటే అది ఎప్పటికీ నడుతూనే ఉండాలన్నట్టు అట్లా. అంటే ఇప్పుడు ఈ ఎప్పటికి నడవడం అంటే డ్రిప్ తోటి నీళ్లు కట్టడం వల్ల తక్కువ నీళ్లు ఖర్చు అవుతాయి, కానీ ఇది ఆడినంత నిమ్ముగా అది బారది. అంత బారది. ఇదో మనం భోజనం నిండా కడితే నిమ్మ అవుతుంది మంచిగా, నీళ్ళు ఫుల్ అవుతుంది. అది తాపకు అది అందినట్టుగా పడే వరకు దానికి సరిపోవాలి. అంటే ఈ పసుపు పంటకు కూడా మనం డ్రిప్ వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు పంట పరిస్థితి ఏ విధంగా ఉన్నది? పంటకి ఏమైనా తెగుళ్ళు వచ్చినాయా, మరి ఏమైనా మందు ఇట్లా కొట్టినావా, ఎట్లున్నది మరి? ఇప్పుడు పంట మామూలుగా ఉన్నది ఈ సంవత్సరం. ఒక అగ్గి తెగులు లెక్క వచ్చింది. అంటే దాని ఎట్లా కనబడుతుంది, దాని సిమ్టమ్ ఎట్లా కనబడుతుంది? ఆకులు ఏదో మచ్చలు వచ్చి ఆకులు ఎండిపోతాయి అన్నట్టు. ఎండిపోతే ఆల్రెడీ కాపుతానని మందు కొట్టిన మొన్ననే. అది వారం రోజుల తర్వాత రిజల్ట్ తెస్తే మళ్ళీ వేరే కొడదామని.
అంటే మందు అంటే చేతి పంపుతో కొట్టినా లేదంటే చేతి పంపే. దేంతో మందు కొడితే బాగుంటుంది? పశువు మామూలుగా ఇంత ఉంది కాబట్టి హ్యాండిల్ పంపే. హ్యాండిల్ పంప్. అంటే దీనికి ఏమన్నా పెట్రోల్ పంపుతో ఇట్లా ప్రమాదం ఉంటుందా? ఏముండదు. బాగా మనకు హైట్ ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళి మనం దోమ బయటికి వెళ్తా అన్నప్పుడు పెట్రోల్ పంప తైవర్ పంపతో కొడితే గాలి ప్రెషర్ అనేది దోమ అనేది కొద్దిగా గవరేజ్ తెచ్చిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మామూలుగా గీ హైట్ ఉన్నది కాబట్టి దానికి హ్యాండిల్ పంపుతో కొడతాం. ఈ పసుపు పంట అనేది ఎన్ని రోజుల పంట? ఇది ఎన్ని నెలల పంట? ఇది 10 నెలల పంట. 10 నెలలు. 10 నెలలుగా ఫస్ట్ మనం పసుపు పెట్టినప్పటి నుంచి వెళ్ళి మన ఇంటికి పసుపు వచ్చే వరకు దాని అంటే ఎంత ఖర్చు అవుతుంది మనకు ఒక మీరు చేసే పద్ధతిలో? ఎకరానికి ఒక 30,000 35,000 ఖర్చు వస్తుంది మామూలుగా. రేటు ఉండేదంటే మనకు ఒక ₹1,00,000 వస్తుంది. రేట్ లేకుండా వస్తే 60,000-70,000 వస్తుంది. అంటే ఎంతైనా పసుపు పెట్టిన వాళ్ళకు సగం అన్న వస్తుంది మనకు. ఇంకా మల్లయ్య గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పంటలు పండిస్తున్నారు? ఒక 8 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు పసుపు పెట్టినా సుతా ఎప్పుడైతే లాస్ అనేది లేదు. 50% మనకు పెట్టుబడి పోయినా సుతా 50% ఉంటుంది. ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత రోగం వచ్చినా సుతా పసుపు అయితే ఓకే. అంటే ఒకవేళ మంచి పసుపు తీయాలంటే 25% పోయినా సుతా 75% లాభం ఉంటుంది. మంచి రేట్ ఉంటుంది. ఇప్పుడు పసుపుకు మార్కెట్కి వెళ్ళిన తర్వాత గిట్టుబాటు ధర ఎట్లా ఉన్నది మరి? ఓ సంవత్సరం గిట్టుబాటు ఉంటుంది, ఓ సంవత్సరం ఉంటలేదు. మీ విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి మంచి పసుపు పంట తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు పసుపు మరియు వరి పంటల సాగులో అనుభవాలు కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతు మల్లయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.